అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి మరియు కేటీఆర్ దిష్టిబొమ్మను చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ శాసనసభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడుతూ అగౌరవపరిచి శాసనసభ సాంప్రదాయాలను తుంగలో తొక్కినందుకు జగదీష్ రెడ్డికి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి దళిత వ్యతిరేక పార్టీ అని తెలిపారు. ఉద్యమ సమయంలో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మోసం చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసింది కేసీఆర్ అని అన్నారు. జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి బహిష్కరించడమే కాకుండా అతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మెదక్ జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షుడు జంగాల గోవర్ధన్, రాజేష్, ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పిలుపు మేరకు, అలాగే దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే మొన్న అసెంబ్లీ సెక్షన్లో స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ నోరు అదుపులో పెట్టుకోవాలని, దళితులను కించపరిచేలా కాంగ్రెస్ పార్టీ దళితులకు గౌరవం ఇస్తూ అసెంబ్లీలో అధ్యక్ష గౌరవ సభ అధ్యక్షునిగా ఒక దళితుడిని నియమించడం చాలా గొప్ప విషయం. అది జీర్ణించుకోలేక నిండు సభలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ దళితులు అత్యధిక ఉన్నత స్థానంలో ఉండడం వాళ్ళు జీర్ణించుకోలేక దళితులను అవమానిస్తూ అసెంబ్లీ అధ్యక్ష హోదాలో ఉన్న అధ్యక్షునికి గౌరవం ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము దీన్ని ఖండిస్తూ నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని చేగుంట మండలంలో చేపట్టాము. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ని అలాగే జగదీశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమందరము తెలంగాణ భవన్ని ముట్టడిస్తామని హెచ్చరింపజేస్తున్నాము. జై కాంగ్రెస్!